క్రాక్ 2 hours 12 minutes రన్ టైమ్ తో డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ హిందీ. మూవీ చూసాక నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. అది కూడా జస్ట్ యాక్షన్ సీన్స్ కోసం అంతే. బేసిక్ స్టోరీ ఏంటంటే సిద్ధు అక్క విద్యుత్ ముంబైలో స్పోర్ట్స్ మీద ఇష్టంతో స్టంట్స్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో తనకి యూరోప్ లో మైదాన్ అనే ఇల్లీగల్ టోర్నమెంట్ కి వెళ్లే ఛాన్స్ వస్తుంది. అక్కడికి వెళ్లి ప్రైజెస్ విన్ అవ్వాలనుకుంటాడు. అర్జున్ రాంపాల్ ఈ మైదాన్ కి హెడ్ గా ఉంటాడు. సిద్ధు అక్కడికి వెళ్ళాక ఏమైంది, తన బ్రదర్ కి మైదాన్ కి లింక్ ఏంటి, లాస్ట్ కి ప్రైజ్ గెలిచాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ ముంబైలో సిద్ధు ఒక లోకల్ ట్రైన్ మీద మన యూట్యూబ్ లో చేసే స్టంట్స్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఇంట్రో సీన్స్ కొంచెం క్రింజ్ గా ఉన్నా బానే పిక్చరైజ్ చేశారు. ఫ్యామిలీ సీన్స్ బానే చూపించారు అనుకునే లోపు ఎవడో ఒక స్ట్రేంజర్ కనిపించి మైదానికి తీసుకుని వెళ్తా అనగానే షిప్ ఎక్కి వెళ్ళిపోవడం, పేరెంట్స్ ని వదిలేయడం, ఈ సీన్స్ ఎక్కడ లాజిక్స్ ఉండవు. అర్జున్ రాంపాల్ ఈ మైదాన్ లో మన స్క్విడ్ గేమ్ లో చూపించినట్టు కొన్ని ఛాలెంజింగ్ గేమ్స్ ఇస్తూ ఇల్లీగల్ బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటాడు. ఆమీ జాక్సన్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ రాంపాల్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ గేమ్స్ ఏవో ఒలింపిక్స్ లాగా, ఆ గేమ్స్ లో చనిపోతే పబ్లిక్ అరవడం ఏంటో, ఇండియా పరువు తీయొద్దు అనడం ఏంటో, నాకైతే ఆ సీన్స్ చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. సీన్స్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ స్విచ్ అవుతూ ఉంటాయి. యాక్టర్స్ కి లిప్సింగ్ కూడా సరిగ్గా లేదు ఈ మూవీలో. డైలాగ్స్ కానీ స్లాంగ్ కానీ ఎక్కడ ఇంట్రెస్ట్ జనరేట్ చేయవు. యాక్షన్ సీన్స్ కొన్ని ఓవర్ ద బోర్డ్ ఉన్నా మిగతావి బానే ఉన్నాయి. నోరా ఫతేహి లవ్ ట్రాక్ చాలా బోరింగ్ గా ఉంది. ఫస్ట్ రేస్ ఛాలెంజ్ కొంచెం ఎంగేజింగ్ గా తీశారు. అదే మొమెంటం ని మూవీ మొత్తం మెయింటైన్ చేసి ఉంటే వేరేలా ఉండేది మూవీ. విద్యుత్ జంవాల్ ఈ మూవీలో కొన్ని రియలిస్టిక్ స్టంట్స్ చేశారు, అవి బాగున్నాయి. ఈ డెత్ రేస్ కి సబ్ ప్లాట్స్ గా మళ్ళీ ఇల్లీగల్ ప్లూటోనియం స్మగ్లింగ్ అని ఏదో యాడ్ చేశారు. బట్ ఎక్కడ అది ఎఫెక్టివ్ గా లేదు. ఆమీ అండ్ నోరా క్యారెక్టర్స్ కంప్లీట్ గా వేస్ట్ చేశారు. లాజిక్స్ ఎక్కడ ఉండవు మూవీలో. ఇల్లీగల్ డెత్ గేమ్స్ ని అంత ఓపెన్ గా ఆర్గనైజ్ చేస్తున్నా పోలీసులు లైవ్ చూస్తారు తప్ప ఆపడానికి ట్రై చేయరు. స్టోరీ అక్కడ కన్విన్సింగ్ గా లేకపోవడం వల్ల ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ బానే ఉన్నా కూడా మనకి ఎక్కడ ఇంపాక్ట్ ఇవ్వదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అర్జున్ రాంపాల్ బానే చేశారు. విద్యుత్ జంవాల్ యాక్షన్ సీన్స్ లో బానే చేశారు కానీ బట్ యాక్టింగ్ లో ఎందుకో నాకు అంతగా అనిపించలేదు. టైగర్ ష్రాఫ్ లానే విద్యుత్ జంవాల్ కూడా యాక్షన్ సీన్స్ మీద ఫోకస్ పెట్టి యాక్టింగ్ వదిలేశారు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది, స్టంట్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, విఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్ లో బాగుంది, ఎడిటింగ్ ఈజ్ బ్యాడ్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే కంప్లీట్ ఫెయిల్ అయింది. ఫైనల్ గా నాకైతే ఈ మూవీని జస్ట్ యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. రిమైనింగ్ మూవీ అంతా స్క్రాప్ అనొచ్చు. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.